ఏనుగబ్బాయి ఏం చేస్తున్నావు? కనబట్టలా థ్రెడ్ కి ముళ్ళేస్తున్నా. ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలవా? ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. అయితే ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? ఎల్లో థ్రెడ్ ఏంటి, గ్రీన్ థ్రెడ్ ఏంటి, ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. ఎక్కడైనా వేయగలవా? అక్కడ ఇక్కడ అనే సందేహం వలదు, ఎక్కడైనా వేయగలను. మరి నాకు జడుంది, ఆ జడ కింద మెడుంది, ఆ మెడేమో బోసిగా ఉంది. అక్కడ ఈ ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? అమ్మా, నన్ను ముగ్గులోకి లాగడానికి నువ్వు ఈ రూట్లో వస్తున్నావా? ఇలాంటి ట్రిక్లు మన దగ్గర పనిచేయవు. మనతో పెట్టుకుంటే అంతే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆల్రెడీ నేను ఎగ్జామ్స్ రాయడానికి ఊరు వెళ్తున్నాను. నేను వచ్చాక నా జడెత్తి మెడ మీద నువ్వే ముళ్ళేస్తావు. వెయ్యను. అది చూస్తాను. అందాక ఈ ఇంగ్లీష్ తట్టి పెట్టుకో. ఇంగ్లీష్ ఏంటి? ఇంగ్లీష్ అంటే ఎంగిలి ముద్ద. రాయ్, ఆ అరుపుకు అర్థం ఏంటి? ఆకలనే. అవును గురు. అవును గురు. మరైతే వెళ్ళి దాని ఫుడ్ సంగతి చూడు. దాని ఫుడ్కే కాదు, మన ఫుడ్ కూడా చిల్లర లేదు. అంటే బ్యాంకులో తెచ్చిన డబ్బంతా అయిపోయిందా? ఆఖరి పైసాతో సహా అయిపోయింది. అమ్మా, అయితే మళ్ళీ ఆకలి సమస్య మొదలైందనమాట. అప్పుడంటే ఓ తిక్క బ్యాంక్ మేనేజర్ దొరికాడు, అప్పు తెచ్చాం. మరి ఇప్పుడు ఎవరింట్లో తలుపుతే? మీరా? ఏం బాబు, నా ఫేస్ ఏమైనా షేపులు మారిందా? గుర్తుపట్టలేనంతగా మారిపోయానా? అవునండి, ఎందుకు గుర్తుంటుంది? ఆ పిక్చర్ వాడిని కదా. పోనీ ఏనుగు పాలతో వ్యాపారం చేసుకుంటారని డబ్బులు తీసుకొచ్చారు, అదైనా గుర్తుందా? ఉండదు. ఎందుకు గుర్తుంటుంది? ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టదు కదా. ఉండదు కాకుండదు. ఏమైనా సరే ఇవాళ ఇన్స్టాల్మెంట్ కట్టి తీరాల్సిందే. ఇప్పుడు నా వల్ల కాదు. నా వల్ల కాదంటే అంత తేలిక వదిలేస్తాను బాబు. వదలను కాక వదలను. వదలకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు చేసుకోండి. ఏం చేస్తారో చేసుకుంటే. మిస్టర్, విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? ఇండియాలో ఉన్న బ్యాంక్ రూల్స్ అన్ని మొదటి పేరు నుంచి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా చదువుకున్నవాడిని. ఏం చేస్తాను తెలుసా? ఏనుగుని జప్తు చేస్తా. ఏమిటి? గజేంద్రుని జప్తు చేస్తారా? చేసుకోండి. ఏంటిది? నన్ను ఉండ చుట్టినట్టు చుట్టి నోట్లో పెట్టుకుని కిల్లి నవ్వులంటే పరపరా నవ్వాలి కదా. గజేంద్ర, మనం బ్యాంక్ మేనేజర్ డబ్బు కట్టాలి, ఆయనతో వెళ్ళిపో. కమాన్ కమాన్, ఫాలో మీ. నాకేం భయలేదు, నాకేం భయలేదు. ఇట్రా. అయ్య బాబాయ్, ఇటో. తీసుకెళ్లిపోతున్నాడు, మన గజేంద్రుడిని తీసుకెళ్లిపోతున్నాడు. ఆపుగురు. ఇన్నాళ్ళు గజేంద్రుడి పేరు మీద అప్పు తెచ్చి మనం తిన్నాం. అన్నం పెట్టిన ఆ గజేంద్రుడిని జప్తు చేస్తున్నానంటే ఆపాల్సింది పోయి నువ్వే తీసుకెళ్ళమని అంటావా? వెళ్ళు గురు, వెళ్ళి 4 రోజుల్లో డబ్బు ఇచ్చేస్తానని చెప్పి ఆ బ్యాంక్ మేనేజర్ని బతికినాడు. ఆపుగురు, ఆపుగురు. ఆపలేక కాదురా, మనం ఎలాగూ తిండి పెట్టలేదు. కనీసం అక్కడైనా గజేంద్రుడు కడుపు నిండా తిండి దొరుకుతుందని. నిన్న బట్రా, పాలు పిండుతా. ఇవాళ ఏనుగు పాలతో పాయసం చేసుకుందాం. ఇదిగోనండి. ఏంటి ఆ గిన్నె? మీరే తీసుకురమ్మన్నారుగా. నేనేమన్నా ఎలుక పాలు పిండుతున్నా అనుకున్నావా? ఏనుగు పాలు పెద్ద గిన్నె తీసా. అలాగేనండి. ఈ ఆడవాళ్ళకి బ్రెయిన్ తక్కువ. ఏంటో చిన్న చిన్న ఉగ్గినెల్లు తీసుకొస్తుంది. చంపేస్తుంది. ఏమండి, సరిపోతుందా? ఏంటి ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించావు? పితుకుతా పాలు బితుకుతా, నేను పితుకుతా. ఇది మగ ఏనుగు. ఏమండి, పాలు తీసారా? ఏంటి పాలు బితికేది? ఇది మగ ఏనుగే, పాలు ఎట్లా ఇస్తుంది? ఓరి దరిద్రుడా, మగ ఏనుగులు ఎక్కడైనా పాలిస్తాయా? మరి నేను లోనికి తెచ్చానంటే. రాజేంద్ర, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. అమ్మా, എന്ത് ചേട്ടാ അവിടെ സുഖം തന്നെ? ഒരു കാര്യം പറഞ്ഞില്ലേ? అయ్యో, ഒരു കാട്ടുകൾ കണ്ണുണ്ടോ? అరే మచ్చల గోడుండో? నీకు దండం పెడతాను రా. గొర్రెలు కుచ్చుండో? మాసోలేసా పొలాసా నీసిక్కి సిమ్మాలి కండీసి కాట్ర కంటో ఎంత చేట ఇన్న మాతోరే కిందరి కారి కుర్రికి సిక్కి కండో కీరన మాత ఎంత చేట చేట ఎంత ఎంత పరియం పరియం. నువ్వెక్కడ దాపురించావురా? నేను నీకు ఏం అపకారం చేశాను రా? నీ అమ్మ కడుపు మాడ, దాని దగ్గరికి వెళ్తే తొండంతో కొట్టింది. ఈడేమో చాట మాట, ఇది పిండాకుడు. తప్పక
ఎక్కడ తెచ్చావే? టీ తెచ్చావా? సారీ గురు, ఎవరు అప్పివనన్నారు. ఏంటి గురు, ఏమైంది? ఆకలి జబ్బు ఎక్కువైనట్టుందిరా. ఆగండి ఆగండి ఆగండి, మాకు బట్టలకు పెట్టడానికి గంజి కావాలి. ఆ పారబోసేదేదో ఈ గిన్నెలో పారబోయండి. అలాగే. ఆ చేత్తోనే ఓ చిటికెడు ఉప్పు, ఓ స్పూనుడు కారం ఇప్పించండి. గంజి పెట్టడానికి ఉప్పు కూడా ఎందుకు అబ్బాయి? అది గంజిలో ఉప్పు కారం కలిపి బట్టలకు పెడితే ఎక్కువ కాలం మన్నుతాయని పురాణాల్లో చెప్పారు మహాపతివ్రతలు. మీకు ఈ విషయం తెలీదు? తెలుసు తెలుసు, ఉప్పు కారం తెస్తాను అబ్బాయి. గురు, రైస్ సూప్ తీసుకొచ్చాను, తాగు గురు. సూపు సూపర్బు. ఎక్కడదరా? గురువు ఆకలితో మలమలా మాడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఎక్కడొక్కడ సంపాదించాను, తాగు గురు. అబ్బాయి, ఉప్పు కారం కలిపిన గంజి బట్టలు పెట్టావా? అది ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి. గంజి పెట్టాక పిలువు అబ్బాయి. నువ్వు ఆకలికి తట్టుకోలేక బాధపడుతుంటే చూడలేక ఈ పని చేశాను గురు. నువ్వు కూడా గ్లాస్ తెచ్చుకో. ఎందుకు వచ్చావు? బ్యాంక్ మేనేజర్ ఇంట్లో హాయిగా తింటామని పంపిస్తే ఎందుకు వచ్చావు? అది రాలేదు నాయన, నేనే తీసుకొచ్చా. మగ ఏనుగు పాలు పిండలేక తీసుకొచ్చా. అమ్మో, నన్నే మోసం చేస్తారా? ఏనుగు మీద తీసుకున్న లోను ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. లోను 25,000, ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేసినందుకు ఖరీదు 25,000, మొత్తం కలిపి 50,000. అది ఎలా వసూలు చేసుకోవాలో తెలుసు. పోలీస్ కంప్లైంట్ ఇస్తా, కటకటాలతో ఇస్తా. వస్తా. విన్నావా? వాడేం కూశాడో విన్నావా? నీ కడుపు నిండా తిండి దొరుకుతుంది కదా అని వాడింటికి పంపిస్తే అక్కడ నానా రభసా చేశావు. ఇక్కడ తాగుదాం కదా అని గంజి తెచ్చుకుంటే దీన్ని నెలపాలు చేశావు. అసలు నువ్వు మాకెందుకు తగులుకున్నావు? నువ్వు అదృష్టానికి కాదు, దురదృష్టానికి. నీ వల్ల మేము అప్పులు పాలేయం. ఇప్పుడు జైలుకు కూడా వెళతాం. పో, బయట పో. ఐ సే గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్.